Hi everyone, welcome to Vinex IAS Academy. Address First Line, Dwarka Nagar, Visakhapatnam. Contact number 98480-53431, 9494-153431. This is Chaitanya Raigada presenting you Science and Tech Current Affairs, and today's topic is biotechnology. In biotechnology, the first topic we are going to discuss today is genome editing. Okay, what is a genome editing? And CRISPR-Cas9 technology is used for genome editing. జీనోమ్ ఎడిటింగ్ అసలు న్యూస్లో ఎందుకుంది అంటే ఇండియన్ రీసెర్చర్స్ సైంటిస్టులు ఏం చేశారంటే జీనోమ్ ఎడిటింగ్ ద్వారా మస్టర్డ్లో లో పంజెంట్ బేస్డ్ మస్టర్డ్స్ని డెవలప్ చేశారు. అంటే తక్కువ స్మెల్ వచ్చే ఆవాల్ని డెవలప్ చేశారంట. ఈ న్యూ మస్టర్డ్ వెరైటీ ఏంటంటే యూజువల్గా ఉండే ఆవాల కన్నా తక్కువ స్మెల్ వస్తుంది, లో పంజెంట్ స్మెల్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నార్మల్లీ ఆ పంజెంట్ ఆవాల్లో వచ్చే ఆ స్మెల్ దేనివల్ల వస్తుంది అంటే గ్లూకోసైనోలేట్ వల్ల వస్తుంది. గ్లూకోసైనోలేట్ వల్ల వస్తుంది. ఆ స్మెల్ని ఎలా తగ్గించారంటే వీళ్ళు ఈ లెస్ పంజెంట్ ఎలా తయారు చేశారంటే లెస్సర్ క్వాంటిటీని తీసుకురావడం ద్వారా తయారు చేశారు. ఓకే, అయితే ఇందులో హై గ్లూకోజెనెట్స్ వల్ల లైవ్ స్టాక్స్లో గాయిటర్ అనే వ్యాధి, ఇంటర్నల్ ఆర్గాన్ అబ్నార్మాలిటీస్ ఇవి రావడం జరుగుతుంది. సో దీన్ని ఎలా ప్రొడ్యూస్ చేశారంటే వరుణ అనే వెరైటీని జీన్ ఎడిటింగ్ చేయడం ద్వారా ఇది ఒక హై ఈల్డింగ్ ఇండియన్ మస్టర్డ్ వెరైటీ. సో ఎలా ఏ టెక్నిక్ ద్వారా జీన్ ఎడిటింగ్ చేశారు? CRISPR-Cas9 కాదండి, CRISPR-Cas9 అంటాము. ఆ టెక్నాలజీ ద్వారా జీన్ ఎడిటింగ్ చేశారు. ఓకే, సో ఇలా తయారు చేసినటువంటి మస్టర్డ్ ప్లాంట్ ఇన్వేడింగ్ ప్యాథోజన్స్ నుంచి, యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇండియన్ మస్టర్డ్ ఆల్మోస్ట్ 120 నుంచి 123 ppm ఆఫ్ గ్లూకోసైనోలేట్స్ ఉంటాయి. అంటే ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ అనమాట. సో అసలు జీనోమ్ ఎడిటింగ్ గురించి చూస్తే ఏంటి, ఇది డిఎన్ఏ ఆర్గానిజంలో ఉండేటటువంటి డిఎన్ఏని ఆల్టర్ చేస్తుంది, సీక్వెన్స్ని. సో దాన్ని జీనోమ్ ఎడిటింగ్ అంటాము. So genome editing can be done in plants, in bacteria, in animals. So editing DNA can be lead to changes in physical traits like eye color, mitigate disease risk. అంటే ఫిజికల్ ట్రైట్స్ అంటే ఏదో ఒక భౌతిక లక్షణం అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మొక్కలో డ్రాట్ని రెసిస్టెన్స్ అనేది లేదు, కరువుకి తొందరగా అది సెన్సిటివ్గా ఉంది. అలాంటప్పుడు మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే ఎక్కడో ఒక దగ్గర డెజర్ట్లో పెరిగే మొక్కలో కరువుని తట్టుకునే జీన్ని ఈ కరువుని తట్టుకోలేని మొక్కలో జీన్స్లోకి ప్రవేశపెడతాము. దానివల్ల ఆ మొక్క లక్షణమైనటువంటి ఫిజికల్ ట్రైట్ ఈ మొక్కలోకి వస్తుంది. సో జీన్ ఎడిటింగ్ టెక్నాలజీలో ఈ ఫిజికల్ ట్రైట్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, ఇలా ట్రాన్స్ఫర్ చేసే మెథడ్ని ఏమంటాము అంటే సైట్ డైరెక్టెడ్ న్యూక్లియేజెస్ అంటాము. ఈ సైట్ డైరెక్టెడ్ న్యూక్లియేజెస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రాక్టీస్ ఆఫ్ క్లీవింగ్ డిఎన్ఏ స్టాండర్డ్స్ అనమాట. సబ్సీక్వెంట్ జీనోమ్ ఎడిటింగ్ కోసం డిఎన్ఏ స్టాండర్డ్స్ని క్లీవ్ చేయడాన్ని ఏమంటాము అంటే సైట్ డైరెక్టెడ్ న్యూక్లియేజెస్ అంటాము. ఈ సైట్ డైరెక్టెడ్ న్యూక్లియేజెస్లో మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. అంటే జీనోమ్ ఎడిటింగ్ 3 రకాలుగా చేయొచ్చు: SDN1, SDN2 అండ్ SDN3. ఓకే, సో SDN1, SDN2 అండ్ SDN3. SDN1, SDN2, SDN3లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జెనెటిక్ మెటీరియల్నే మనం ఎడిట్ చేస్తాము. అంటే ఇందులో ఏలియన్ జెనెటిక్ మెటీరియల్ ఉండదు. SDN3లో ఏలియన్ జెనెటిక్ మెటీరియల్ లేదా ఫారెన్ ఆరిజిన్ ఉన్నటువంటి జీన్స్ని ఎడిట్ చేస్తాము, వాటిని ఇన్కార్పొరేట్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ వన్. సో జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్కి జీన్ ఎడిటింగ్ ఇన్కార్పొరేషన్స్కి డిఫరెన్స్ ఉంది. జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్లో ట్రాన్స్జెనిక్స్ ఉంటాయి. అంటే ఫారెన్ జీన్స్ని క్వాలిటీ కోసం ఇంప్రూవ్ చేస్తాము. జిఎం క్రాప్స్ అనేవి యాక్చువల్లీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాలి, వాటిని కమర్షియల్గా వాడాలి. అంటే ఇండియాలో జిఎం క్రాప్స్ కోసం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చే సంస్థ GEAC అంటాము. అంటే జెనెటికల్లీ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. జెనెటికల్లీ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది మీకు ఇండియాలో జిఎం క్రాప్స్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అప్రూవల్ ఇస్తుంది. సో ఇందులో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి జీనోమ్ ఎడిటింగ్కి.
ఆ అప్లికేషన్స్ ఏంటి అంటే జీనోమ్ ఎడిటింగ్ ద్వారా హెల్త్ చూడొచ్చు, అగ్రికల్చర్లో అప్లికేషన్స్ ఉన్నాయి, సింథటిక్ బయాలజీలో అప్లికేషన్స్ ఉన్నాయి, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీలో కూడా అప్లికేషన్స్ ఉన్నాయి, జెనెటిక్ డిజార్డర్స్ని ట్రీట్ చేయొచ్చు, ఓకే, కస్టమ్ డిజైన్డ్ ఆర్గానిజమ్స్ని క్రియేట్ చేయొచ్చు, తర్వాత పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ని, డ్రాట్ టాలరెంట్ క్రాప్స్ని క్రియేట్ చేయొచ్చు, తర్వాత ఎండేంజర్డ్ స్పీసెస్ యొక్క జీన్స్ని మాడిఫై చేసి ఆ స్పీసెస్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ జిఎం క్రాప్స్ కోసం రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఇండియాలో చూస్తే, ఇండియాలో బ్యాసిల్లస్ థురింజెన్సిస్ బీటీ కాటన్ అనేది కమర్షియల్గా వాడుతున్నాము. సో ఈ బీటీ కాటన్ దేనికి తీసుకొచ్చారు? ఈ బ్యాసిల్లస్ థురింజెన్సిస్ అనే బ్యాక్టీరియాకి ఒక స్పెసిఫిక్గా బుల్వామ్ ఇన్సెక్ట్స్ని తట్టుకునేటటువంటి శక్తి ఉంటుంది. సో నార్మల్లీ పత్తి ఈ ఇన్సెక్ట్స్కి ససెప్టబుల్గా ఉంటుంది కాబట్టి ఈ బీటీ కాటన్లో మనకి ఆ బ్యాసిల్లస్ థురింజెన్సిస్ అనే బ్యాక్టీరియా జీన్ వల్ల బీటీ కాటన్కి ఆ జీన్ ఇందులోకి ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఈ బీటీ కాటన్కి ఆ బోల్వామ్స్ని తట్టుకునే, బుల్వామ్స్ కాదు బోల్వామ్స్, ఆ బోల్వామ్స్ని తట్టుకునే కెపాసిటీ వస్తుంది. జిఎం క్రాప్స్లో అప్రూవల్ వచ్చిన ఒకే ఒక క్రాప్ ఏంటి అంటే బీటీ కాటన్ క్రాప్. అయితే దీంట్లో కూడా రీసెంట్గా ఒక నెగిటివ్ కనుక్కున్నారు. అన్ని బోల్వామ్స్కి ఇది ఎఫికసీ ఉన్నా పింక్ బోల్వామ్స్కి మాత్రం ఇది ఎఫికసీగా లేదు. అందువల్ల ఏం చేశారంటే ఈ జెనెటికల్లీ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏం చేసింది అంటే మొత్తం అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి కూడా బీటీ కాటన్లో పింక్ బోల్వామ్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేసే CRY2AI అనే జీన్ని ఇన్కార్పొరేట్ చేయమని చెప్పింది. ఓకే, సో అంటే కొత్తగా ఈ జీన్ని ఇన్కార్పొరేట్ చేయబోతున్నారనమాట కాటన్లో. సో దీనికోసం యూజ్ చేసే బీటీ కాటన్ కోసం యూజ్ చేసే టెక్నిక్ ఏంటి అంటే బోల్గార్డ్ 1 అండ్ బోల్గార్డ్ 2 అనే టెక్నిక్స్ని యూజ్ చేస్తాము. 2012లో బీటీ కాటన్ తర్వాత బీటీ బ్రింజల్ని తీసుకొద్దాం అనుకున్నారు. అది కూడా బ్యాసిల్లస్ థురింజెన్సిస్ బ్రింజల్. కానీ దీనివల్ల హెల్త్ మీద నెగిటివ్ ఇంపాక్ట్, తర్వాత ఎన్విరాన్మెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని డెవలప్ చేయలేదు, దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ జిఎం మస్టర్డ్ DMH11 అంటాము, అంటే జిఎం మస్టర్డ్, అది DMH అంటే దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అనమాట. సో దీన్ని ఢిల్లీ యూనివర్సిటీ డెవలప్ చేసిందండి. దీంట్లో ఉండే బ్యాక్టీరియా ఏంటి అంటే బ్యాసిల్లస్ ఎమిలోలిక్విఫేషియన్స్ అనేది దీంట్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా. సో ఇది అడగడానికి అవకాశం ఉంది. సో DMH11 అనేది 2 వెరైటీస్ని కలపడం వల్ల వచ్చిన వెరైటీ అనమాట. ఒకటి వరుణ అండ్ ఇంకోటి ఎర్లీ హీరా. ఒకటి వరుణ, ఇంకొకటి ఎర్లీ హీరా అండి. ఎర్లీ హీరా, ఈ 2 అనేవి మీకు DMH క్రాప్స్ అంటాం అనమాట. నెక్స్ట్ వన్, సో ఈ రెండింటిని కలిపి DMH క్రాప్ తయారు చేశారు. ఇది ఒక ట్రాన్స్జెనిక్ క్రాపు. సో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లోనే ఇంకొకటి రీసెంట్గా నెక్స్ట్ న్యూస్లో ఉన్న టాపిక్ ఏంటి అంటే ERT అంటాం, అంటే ఎంజైమ్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాము. ఎంజైమ్ రిప్లేస్మెంట్ థెరపీ. సో దీనికి US FDA రీసెంట్గా పర్మిషన్ ఇచ్చింది. US FDA అంటే US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటాము. ఇది వరల్డ్స్ ఫస్ట్ ఎంజైమ్ రిప్లేస్మెంట్ థెరపీ. ERT అంటే ఏంటి? ఎంజైమ్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాము. అంటే ఏదైతే ఎంజైమ్ ప్రాబ్లంగా ఉందో ఆ ఎంజైమ్ని రిప్లేస్ చేస్తాము. ఇట్ విల్ బీ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్. సో దేనికోసం దీన్ని ఫస్ట్ టైం తీసుకొచ్చారంటే CTTP అంటే కంజెనిటల్ థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అనే ఒక డిసీజ్ అనమాట. ఇది రేర్ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్. ఈ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్లో ఎంజైమ్ ల్యాక్ ఆఫ్ ఎంజైమ్ వల్ల ఆ ఇష్యూ వస్తుంది కాబట్టి ఆ ఎంజైమ్ని ERT ద్వారా రిప్లేస్ చేయబోతున్నారు. సో దీనికోసం యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి అంటే రీకాంబినెంట్ DNA టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్లో ఉన్నది ఏంటి అంటే జీన్ డ్రైవ్ టెక్నాలజీ. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే జీన్ డ్రైవ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ అనేవి మస్కిటో పాపులేషన్స్ని తగ్గించడానికి వాడుతున్నారు. సో ప్రామిసింగ్ రిడక్షన్స్ చేసింది. ఈ GDT జీన్ డ్రైవ్ టెక్నాలజీ వాడి మస్కిటో పాపులేషన్స్ని విపరీతంగా తగ్గించవచ్చు. నార్మల్లీ మస్కిటో వల్ల మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గున్యా
ఇన్ని డిసీజెస్ ఉన్నాయి కాబట్టి ఈ జీన్ డ్రైవ్ టెక్నాలజీ యూజ్ చేసి ఏదైతే మలేరియాలో ఫెర్టిలిటీని తీసుకురావచ్చు, స్టెరైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో వచ్చే మస్కిటోస్కి ఇంకా స్టెరిలిటీ అంటే వాటికి వంధ్యత్వం అనేది వస్తుంది అనమాట. జీన్ డ్రైవ్ టెక్నాలజీ కూడా ఒక జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఇందులో జీన్స్ అనేవి మాడిఫై అయ్యి నార్మల్గా ఉండే మెండెలియన్ ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీని ఇవి ఆల్టర్ చేస్తాయి. ఈ మెండెలియన్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే సర్టెయిన్ ట్రైట్స్ ఉంటాయి, లక్షణాలు అంటాం. ఈ ట్రైట్స్ని అది ఏం చేస్తుంది అంటే మనకి ఈ ట్రైట్స్ని పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి ఎలాగైతే ఈ ట్రైట్స్ వెళ్తున్నాయో ఆ ప్యాటర్న్నే మనం మెండెలియన్ ఇన్హెరిటెన్స్ అంటాము. ఈ మెండెలియన్ ఇన్హెరిటెన్స్ని ఈ జీన్ డ్రైవ్ టెక్నాలజీ అనేది ఆల్టర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ నార్మల్ ఇన్హెరిటెన్స్లో ఆల్టర్డ్ జీన్ ఏదైతే ఉందో అది మీకు స్ప్రెడ్ అవ్వదనమాట. ఈ జీన్ డ్రైవ్ టెక్నాలజీలో మీరు ఏదైతే జీన్ని ఆల్టర్ చేశారో అది ఫ్యూచర్ పాపులేషన్స్లోకి విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. సో అది జీన్ డ్రైవ్ టెక్నాలజీ. సో ఇందులో జీన్ డ్రైవ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే డిసీజ్ వెక్టార్ కంట్రోల్. ఏదైతే డిసీజ్ని వెక్టార్స్ క్యారీ చేస్తున్నాయో ఆ వెక్టార్స్ని కంట్రోల్ చేయొచ్చు. మస్కిటో యొక్క పాపులేషన్ ఇండియా, పాకిస్తాన్, సబ్ ఆఫ్రికన్ కంట్రీస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మస్కిటో పాపులేషన్ ఒక ప్రాబ్లము. సో దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఆ తర్వాత అగ్రికల్చర్లో కూడా కంట్రోల్ ఆఫ్ ఇన్వేజివ్ స్పీసెస్ని, రోడెంట్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో అది జీన్ డైరెక్టింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది ఏంటి అంటే జీనోమ్ సీక్వెన్సింగ్. సైంటిస్టులు ఏం చేశారంటే వై క్రోమోజోమ్ని లాంగ్ రీడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ టెక్నిక్ ద్వారా సక్సెస్ఫుల్గా సీక్వెన్స్ చేయగలిగారు. ఇప్పటిదాకా చాలా క్రోమోజోమ్లు ఉన్న 23 పెయిర్స్ క్రోమోజోమ్ని మన వాళ్ళు సీక్వెన్స్ చేయగలిగారు, కానీ వై క్రోమోజోమ్ని సీక్వెన్స్ చేయలేకపోయారు. ద వై క్రోమోజోమ్ ఇస్ ద లాస్ట్ క్రోమోజోమ్ విచ్ వాజ్ సీక్వెన్స్డ్ బై ది సైంటిస్ట్ అనమాట. సో దాన్ని కూడా లాంగ్ రీడింగ్ జీనోమ్ సీక్వెన్సింగ్ టెక్నిక్ ద్వారా దాన్ని డెవలప్ చేశారు. ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్ ది ఆర్డర్ ఆఫ్ డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ ఆర్ బేసెస్. దీంట్లో డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ని కానీ బేసెస్ని కానీ అంటే ఎడినైన్, సైటోసిన్, గ్వానిన్, థైమిన్ అనే న్యూక్లియోటైడ్స్ ఉన్నాయో వాటిని సీక్వెన్స్ చేయొచ్చు. నార్మల్లీ జీనోమ్ అనేది ఏంటి అంటే ఆర్గానిజంలో ఉండే డిఎన్ఏలో కంప్లీట్ సెట్ అనమాట. సో జీనోమ్ అంటే క్రోమోజోమ్స్ కూడా వస్తాయి. సో ఈ క్రోమోజోమ్ గురించి మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్రోమోజోమ్ స్ట్రక్చర్ ఏంటి? సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్ యొక్క సెంటర్ని సెంట్రోమీర్ అంటాము, ఎండ్ని టెలోమీర్ అంటాము. నార్మల్లీ హ్యూమన్స్లో మొత్తం 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇందులో 22 పెయిర్స్ ఆఫ్ నెంబర్డ్ క్రోమోజోమ్స్ ఏంటి అంటే వీటిని ఆటోజోమ్స్ అంటాం అనమాట. సో ఇవి సెక్సువల్ క్రోమోజోమ్స్ కాదు, కానీ 1 పెయిర్ సెక్సువల్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎక్స్ అండ్ ఎక్స్వై అనేది మేల్కి సంబంధించింది, ఎక్స్ఎక్స్ అనేది ఫిమేల్కి సంబంధించింది. వై క్రోమోజోమ్ ఇస్ ది లాస్ట్ హ్యూమన్ క్రోమోజోమ్ టు బీ సీక్వెన్స్ ఎండ్ టు ఎండ్. అంటే టెలీమర్ నుంచి టెలీమర్ వరకు, అంటే ఒక ఎండ్ ఆఫ్ ది జీనోమ్ నుంచి క్రోమోజోమ్ నుంచి అనదర్ ఎండ్ ఆఫ్ ది క్రోమోజోమ్ వరకు సీక్వెన్స్ చేయగలిగారు. సో ఇందులో టెలోమీర్స్ అంటే ఏంటి అంటే క్యాప్ అండ్ ప్రొటెక్ట్ ది ఎండ్ ఆఫ్ ది క్రోమోజోమ్. ఇవి ఎండ్ ఆఫ్ ది క్రోమోజోమ్ని టెలోమీర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వై క్రోమోజోమ్లో జంక్ డిఎన్ఏ చాలా అధికంగా ఉంటుంది. అంటే ఈ జంక్ డిఎన్ఏ అంటే వీటి వల్ల ఏ లక్షణాలు మనకి ఎక్స్ప్రెస్ అవ్వవండి. సో ఇండివిజువల్స్ హ్యావింగ్ వై క్రోమోజోమ్స్ ఆర్ రిలేటెడ్ టు ఏ సింగిల్ వై బియరింగ్ యాన్సెస్టర్స్ అండ్ యాజ్ ఇట్ ఈస్ పాస్డ్ డౌన్ ఫ్రమ్ మేల్ పేరెంట్ టు ది మేల్ ఆఫ్ స్ప్రింగ్. సో ఇది మేల్ నుంచి మేల్కి మాత్రమే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకేనండి. సో వై క్రోమోజోమ్కి ఎక్స్ క్రోమోజోమ్కి ఇక్కడ కంపారిజన్ ఇచ్చాము. సో వై క్రోమోజోమ్ ఏంటి అంటే ఆల్వేస్ స్పెర్మ్స్ వల్ల కంట్రిబ్యూట్ అవుతుంది, ఎక్స్ ఏమో ఎక్స్ వల్ల వస్తుంది. వై అనేది ఎక్స్ క్రోమోజోమ్ కన్నా చిన్నది. వై ఓన్లీ మేల్స్లో మాత్రమే ఉంటుంది. వై రిప్రజెంట్స్ 2% ఆఫ్ ఎంటైర్ హ్యూమన్ జీనోమ్లో వై 2%ని రిప్రజెంట్ చేస్తుంది, ఎక్స్ అనేది 5%ని రిప్రజెంట్ చేస్తుంది. సో జీనోమ్ సీక్వెన్సెస్లో కీ అప్లికేషన్స్ ఏంటి అంటే హెల్త్లో డిసీజెస్ని డయాగ్నైజ్ చేయొచ్చు,
జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా. ఫోరెన్సిక్ అనాలిసిస్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో యూజ్ అవుతుంది. అగ్రికల్చర్లో డ్రాట్ రెసిస్టెంట్ ఇలాంటి వెరైటీస్ని ప్రిపేర్ చేయొచ్చు. జెనెటిక్ డైవర్సిటీని ఐడెంటిఫై చేయొచ్చు ఎన్విరాన్మెంటల్గా. సో హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్కి సంబంధించి ఇంటర్నేషనల్గా నేషనల్గా ఉన్న ఒక ఇనిషియేటివ్స్ ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి లాంచ్ చేశారు 1990లో. ఇది 2003లో కంప్లీట్ అయింది. ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్లో మొత్తం 92% టోటల్ హ్యూమన్ జీనోమ్ని సీక్వెన్స్ చేయగలిగారు. ఇది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు 1990లో స్టార్ట్ చేశారు, 2003లో కంప్లీట్ అయింది. 2022లో టెలోమీర్ టు టెలోమీర్ కన్సార్టియం అంటాము. టెలోమీర్ టు టెలోమీర్ కన్సార్టియం ఇది ఏంటి అంటే ఎంటైర్ హ్యూమన్ జీనోమ్ని 100% సీక్వెన్స్ చేయగలిగాము. తర్వాత జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్, ఇది ఇండియన్ ఇనిషియేటివ్ అండి. ఇట్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి, జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ విచ్ ఈజ్ గోయింగ్ టు ఎయిమ్ టు కలెక్ట్ 10,000 జెనెటిక్ శాంపిల్స్ ఫ్రమ్ సిటిజన్స్ అక్రాస్ ది ఇండియా. అంటే ఇండియాలో ఉండే 10,000 మంది సిటిజన్స్ డిఫరెంట్ రీజియన్స్ నుంచి దాన్ని కలెక్ట్ చేసి ఒక రెఫరెన్స్ జీనోమ్ని తయారు చేయబోతున్నారు. అదే జీనోమ్ ఇండియా ప్రాజెక్టు. తర్వాత ఇండిజెన్ ప్రోగ్రామ్. సో జీనోమ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డిబిటీ తయారు చేస్తే, ఇండిజీన్ ప్రోగ్రామ్ అనేది సిఎస్ఐఆర్ అనేది ఇనిషియేట్ చేసింది. ఓకే, సిఎస్ఆర్ అనేది ఇనిషియేట్ చేసింది 2019లో ఇనిషియేట్ చేసింది. దీంట్లో 1029 సెల్ఫ్ డిక్లేర్డ్ హెల్దీ ఇండియన్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం జీనోమ్ని కలెక్ట్ చేసి హోల్ జీనోమ్ సీక్వెన్స్ అనేది తయారు చేయబోతున్నాము. నెక్స్ట్ వన్, 3 పేరెంట్ బేబీ. 3 పేరెంట్ బేబీ అనేది ఏంటి అంటే, సో ఇది అసలు ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఏ బేబీ హ్యాస్ బీన్ బోర్న్ యూజింగ్ 3 people's DNA in the UK with the help of mitochondrial donation therapy procedure. యూకేలో లండన్లో మైటోకాండ్రియల్ డొనేషన్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ద్వారా 3 పేరెంట్ బేబీని డెవలప్ చేశారు. మైటోకాండ్రియా సంబంధించి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇవి పవర్ హౌస్ ఆఫ్ సెల్స్ అంటాము. జనరేట్ ఎనర్జీ ఫర్ సెల్, ఎనర్జీ కోసం, సెల్ కోసం ఎనర్జీ జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా కణాల్లో శక్తిని జనరేట్ చేస్తుంది. మైటోకాండ్రియా డిఎన్ఏ అనేది ఓన్లీ మదర్స్ నుంచే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ మైటోకాండ్రియల్ డొనేషన్ థెరపీ అంటే ఏంటి అంటే, ట్రీట్మెంట్ అంటే, సో దీంట్లో ఎవరైతే చైల్డ్ని ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ చేస్తామో వాళ్ళలో జెనెటిక్ మెటీరియల్ పేరెంట్స్దే యూజ్ చేస్తాం, కానీ డోనార్ నుంచి తీసుకొచ్చే మైటోకాండ్రియల్ మెటీరియల్ని యూజ్ చేస్తాము. జెనెటిక్ మెటీరియల్ పేరెంట్స్దే, కానీ మైటోకాండ్రియల్ మెటీరియల్ మాత్రం డోనార్ది యూజ్ చేస్తాము. సో డిసీజ్డ్ మైటోకాండ్రియా రిప్లేస్డ్ బై హెల్దీ మైటోకాండ్రియా. ఏదైతే డిసీజ్డ్ మైటోకాండ్రియా మదర్లో ఉందో దాన్ని డోనార్ నుంచి తీసుకొచ్చినటువంటి హెల్దీ మైటోకాండ్రియాతో రిప్లేస్ చేస్తాము. సో దీన్ని ఐవీఎఫ్ ప్రొసీజర్ ముందు కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్ తర్వాత కానీ డెవలప్ చేస్తాము. సో మైటోకాండ్రియల్ రిప్లేస్మెంట్ థెరపీ లేదా 3 పేరెంట్ బేబీస్ ప్రాసెస్ని రెండింటికి ఆల్టర్నేటివ్ నేమ్స్ అండి, ఒకదానికొకటి. 3 పేరెంట్ బేబీ ప్రాసెస్నే మైటోకాండ్రియల్ రిప్లేస్మెంట్ థెరపీ అని కూడా అంటారు. సో దీంట్లో మెకానిజం ఏంటి అంటే, బయలాజికల్ పేరెంట్స్ నుంచి ఎంబ్రియో తీసుకుంటాము, మైటోకాండ్రియా ఏమో డోనార్స్ ఎగ్ నుంచి తీసుకుంటాము. ఇక్కడ డయాగ్రామ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి. ఎవరైతే బయలాజికల్ పేరెంట్స్ ఉంటారో ఆ మదర్ నుంచి న్యూక్లియస్ మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటాము. డోనార్ దగ్గర నుంచి న్యూక్లియర్ మెటీరియల్ని, ఒక్క నిమిషం అండి జాగ్రత్తగా చూడండి, సారీ. సో ఎవరైతే మదర్ ఉంటారో బయలాజికల్ మదరు, ఆ బయలాజికల్ మదర్ దగ్గర నుంచి న్యూక్లియస్ మెటీరియల్, మైటోకాండ్రియా ప్రాబ్లం ఉన్నటువంటి న్యూక్లియస్ మెటీరియల్ని రిమూవ్ చేసేస్తారు. అదే డోనార్ దగ్గర నుంచి న్యూక్లియర్ మెటీరియల్ని, 1 minute, సో ఇక్కడ చూడండి, అన్హెల్దీ మైటోకాండ్రియా ఉన్నటువంటి పేరెంట్స్ న్యూక్లియర్ మెటీరియల్ని రిమూవ్ చేసి దాన్ని దాస్తారనమాట. అదే డోనార్ దగ్గర నుంచి ఏం చేస్తారంటే న్యూక్లియర్ మెటీరియల్ని రిమూవ్ చేస్తారు.
డోనార్ ఎగ్లోకి ఏదైతే పేరెంట్ న్యూక్లియర్ మెటీరియల్ ఉందో దాన్ని పంపిస్తారు. అందుకని డోనార్ ఎగ్లో ఆల్రెడీ మైటోకాండ్రియా ఉంటుందన్నమాట. ఆ మైటోకాండ్రియా ప్లస్ హెల్దీ పేరెంట్ నుంచి న్యూక్లియస్ మెటీరియల్ కలిపి ఈ ఎగ్ తయారవుతుంది. దాని ద్వారా జెనెటిక్ మెటీరియల్ ఉన్న వాటి ఏదైతే ఫాదర్ ఉంటారో ఆ ఫాదర్ స్పెర్మ్ దీనికి వచ్చి అప్పుడు జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ విధంగా ఇది 3 పేరెంట్ బేబీ అవుతుంది. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ స్టెమ్ సెల్ థెరపీ అంటాము. స్టెమ్ సెల్స్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఫస్ట్ సింథటిక్ హ్యూమన్ ఎంబ్రియో లైక్ స్ట్రక్చర్స్ని స్టెమ్ సెల్స్ యూజ్ చేసి ఫస్ట్ సింథటిక్ హ్యూమన్ ఎంబ్రియోస్ని ప్రిపేర్ చేస్తున్నారంట. ఓకే, సో ఈ స్టెమ్ సెల్స్ ఏంటి, ఎముక మధ్యలోంచి తీసుకుంటాము, దాన్ని ఏదో ఒక హెల్దీ పర్సన్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు, దాన్ని స్టోర్ చేస్తారు, మళ్ళీ అవసరమైనప్పుడు ఎక్కిస్తారు. సో ఇందులో దీనికి సంబంధించిన డిస్కవరీ ఇవన్నీ ఓకే, ఇవి ఒకసారి రిఫర్ చేయండి. సో కానీ మనకి స్టెమ్ సెల్ గురించి తెలియాలి. స్టెమ్ సెల్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ సెల్ విత్ యూనిక్ ఎబిలిటీ టు డెవలప్ ఇంటూ స్పెషలైజ్డ్ సెల్ టైప్స్ ఇన్ ద బాడీ. సో ఆ స్టెమ్ సెల్స్ ఏవైతే మూల కణాలు ఉన్నాయో ఇవి ఎటువంటి రకమైన కణంగా కూడా అభివృద్ధి చెందేటటువంటి లక్షణం ఉంటుంది. స్టెమ్ సెల్స్ నుంచి ఊపిరితిత్తులు డెవలప్ చేయొచ్చు, స్టెమ్ సెల్స్ నుంచి కిడ్నీ డెవలప్ చేయొచ్చు, స్టెమ్ సెల్స్ నుంచి ఎటువంటి కణాన్నైనా డెవలప్ చేయొచ్చు. ఇట్ ప్రొవైడ్ న్యూ సెల్స్ ఫర్ ద బాడీ యాజ్ ఇట్ గ్రోస్ అండ్ రిప్లేస్ స్పెషలైజ్డ్ సెల్స్ దట్ ఆర్ డ్యామేజ్డ్ ఆర్ లాస్ట్. ఏవైతే సెల్స్ లాస్ అయిపోయాయో డ్యామేజ్ అయిపోయాయో వాటిలో ఏంటి అంటే వాటికి ఇది న్యూ సెల్స్ ప్రొవైడ్ చేయొచ్చు వీటి ద్వారా. సో స్టెమ్ సెల్స్కి 2 యూనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మళ్ళీ డివైడ్ అయ్యి న్యూ సెల్స్ ప్రొడ్యూస్ చేయగలదు, ఏ రకమైన సెల్గా అయినా అది కన్వర్ట్ అవ్వగలదు. ఓకే, సో ఇందులో రీజనరేటివ్ మెడిసిన్ అని ఒకటి ఉంది. రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటి అంటే సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరికైనా ఒక కాలు పోయింది అనుకోండి, మొత్తం మళ్ళీ కాలు రావాలి. సో దాన్ని రీజనరేటివ్ థెరపీ అంటాం. దాంట్లో ఈ స్టెమ్ సెల్స్ రీసెర్చ్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎంబ్రియోనిక్ కానీ అడల్ట్ కానీ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ కానీ ఇవన్నీ కూడా వీటి ద్వారా రీజనరేటివ్ మెడిసిన్ తయారు చేయబోతున్నారు. స్టెమ్ సెల్స్ అప్లికేషన్ ఏంటి, డిసీజ్ యొక్క నేచర్ని ఐడెంటిఫై చేయొచ్చు, తర్వాత ఇంకా స్టెమ్ సెల్ థెరపీలో వాడచ్చు, దానివల్ల న్యూ స్టెమ్ సెల్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు డ్యామేజ్డ్ సెల్స్లోకి, టిష్యూలోకి. సో నార్మల్లీ ఈ స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ని 2 రకాలుగా చెప్తాము, ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషను, అల్లోజెనరిక్ ట్రాన్స్ప్లాంటేషన్. ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పేషెంట్స్ ఓన్ స్టెమ్ సెల్స్ని వాడతాము. అల్లోజెనరిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇందులో స్టెమ్ సెల్స్ ఫ్రమ్ ఏ డోనార్ది వాడతాము, డోనార్ యొక్క స్టెమ్ సెల్స్ వాడతాం, బయట నుంచి వస్తాయి, పేషెంట్ది కాదు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో టోటీపోటెంట్ స్టెమ్ సెల్స్ అని, ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అని, మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అని, యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్ అని 4 రకాల స్టెమ్ సెల్స్ ఎక్స్క్యూజ్ మీ 4 రకాల స్టెమ్ సెల్స్ ఉన్నాయి. సారీ అండి, ఎక్స్క్యూజ్ మీ. సో 4 రకాల స్టెమ్ సెల్స్ ఉన్నాయి. ఇందులో టోటీపోటెంట్, ప్లూరిపోటెంట్, మల్టీపోటెంట్ అండ్ యూనిపోటెంట్. టోటీపోటెంట్ అంటే ఏంటి అంటే ఇందులో మొత్తం ఎంబ్రియోనిక్ లేయర్స్ అన్నీ కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఈవెన్ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ టిష్యూ. సో కంప్లీట్ జైగోట్ లాగే ఇది బిహేవ్ చేస్తుంది. ప్లూరిపోటెంట్ సెల్స్ అంటే ఎంబ్రియోన్లో ఉండే 3 లేయర్స్ని ఎక్టోడెర్మ్, మీసోడెర్మ్, ఎండోడెర్మ్ని ఇది ప్రొడ్యూస్ చేయగలదు. అంతేకాకుండా వీటిని ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అంటాము. వీటి ద్వారా మల్టిపుల్ లీనియేజెస్ తయారు చేయొచ్చు, ఎంబ్రియోని కూడా క్రియేట్ చేయొచ్చు. మల్టీపోటెంట్ అంటే 2 డిఫరెంట్ లీనియేజెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. యూనిపోటెంట్ అంటే దాని లాంటి సెల్స్నే ప్రిపేర్ చేస్తే దాన్ని యూనిపోటెంట్ అంటాము. ఇండియాలో ICMR 2017లో నేషనల్ గైడ్లైన్స్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అనే దాన్ని మనకి గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ వన్ CAR-T సెల్ థెరపీ అంటాము. CAR-T సెల్ థెరపీ న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా ఒక క్యాన్సర్ పేషెంట్ని ఈ CAR-T సెల్ థెరపీ ద్వారా ట్రీట్ చేశారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండిజీనస్ నెక్స్కార్-19 అనే దాన్ని తయారు చేసి CAR-T సెల్ థెరపీ అంటే అబ్రివేషన్ ఏంటి అంటే కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్
టీ సెల్ థెరపీ అంటాము, కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ సెల్ థెరపీ అంటాము. సో దీంట్లో CDSCO సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటాము. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది ఈ ఇండజీనస్ NexCAR19కి అప్రూవ్ ఇచ్చిందనమాట. సో ఈ CAR T సెల్ థెరపీలో ఓకే ఇట్ ఈస్ డెవలప్, దీన్ని ఎవరు డెవలప్ చేశారు? ఇండిజినస్గా ఇండియా డెవలప్ చేసింది. ఇమ్యునో యాక్ట్ అనే కంపెనీ, IIT బాంబేకి చెందిన ఇమ్యునో యాక్ట్ అనే కంపెనీ దీన్ని డెవలప్ చేసిందనమాట. ఓకే, సో ఇందులో CAR T సెల్ థెరపీ ఎలా పనిచేస్తుంది? నార్మల్లీ వైట్ బ్లడ్ సెల్స్ని ఎవరో ఒక పర్సన్ నుంచి కలెక్ట్ చేసి దాంట్లో ద బాడీస్ న్యాచురల్ డిసీజ్ డెస్ట్రాయర్ కాల్డ్ టీ సెల్స్ని సపరేట్ చేస్తారు. ఈ సపరేట్ చేసిన టీ సెల్స్ని జెనెటికల్లీ ఇంజనీర్ చేసి ల్యాబొరేటరీలో వాటికి కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్స్ అనే ప్రోటీన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అప్పుడు అవి ఏమవుతాయి? టీ సెల్స్ కార్ రిసెప్టార్స్కి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వాటిని CAR T సెల్స్ అంటాము. సో జెనెటికల్లీ ఇంజనీరింగ్ జరిగినటువంటి ఈ CAR T సెల్స్ కెన్ నౌ ఐడెంటిఫై అండ్ హోమ్ ఆన్ క్యాన్సర్ సెల్స్ని ఇవి ఫైట్ చేయగలవు అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఈ CAR T సెల్స్ని క్యాన్సర్ పేషెంట్కి ఇన్ఫ్యూజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ CAR T సెల్ థెరపీ ఏంటి అంటే ఈ కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ థెరపీ అనేది ఒక సెల్యులార్ ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ అనమాట. ఇది టీ సెల్స్ని యూజ్ చేస్తుంది. సో టీ సెల్స్ని జెనెటికల్లీ ఆల్టర్ చేసి ల్యాబ్లో వాటిని క్యాన్సర్ సెల్స్ని డెస్ట్రాయ్ చేసేలా తయారు చేస్తారు. టీ సెల్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ అండి. ఇమ్యూన్ సెల్స్ ఓకే, రోగ సంక్రామ్యత ఉన్నటువంటి సెల్స్, ఓకే, నిరోధకత ఉన్నటువంటి సెల్స్ అనమాట. సో వీటి ద్వారా ప్యాథోజన్స్ని ఇవి అటాక్ చేస్తాయి. వైరసెస్ని కానీ, బ్యాక్టీరియాస్ని కానీ, ఫంగీస్ని కానీ, పారాసైట్స్ని కానీ వీటిని ఇవి ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, సో దాని తర్వాత NexCAR1G అనేది మన వాళ్ళు ఇండిజినస్గా తయారు చేశారు. సో ఈ NexCAR1G ఏంటి అంటే సో ఇట్ ఈస్ డిజైన్డ్ టు టార్గెట్ క్యాన్సర్ సెల్స్ దట్ క్యారీ ద CD1G ప్రోటీన్. ఓకే, ఈ CD1G ప్రోటీన్ అనేది ఏంటి అంటే ఇది క్యాన్సర్కి కారమైనటువంటి ప్రోటీన్ అనమాట. ఇది ఒక బయోమార్కర్ అని కూడా అంటాము. సో ఇందులో నార్మల్లీ టీ సెల్స్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే టీ సెల్స్ అనేవి ఒక లింఫోసైట్స్ అనమాట. లింఫోసైట్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ అంటాం అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో లింఫోసైట్స్ అనేవి ఇమ్యూన్ సిస్టంలో పార్ట్. సో ఇందులో 2 రకాల లింఫోసైట్స్ ఉన్నాయి. టీ సెల్స్ ఉంటాయి, బి సెల్స్ ఉంటాయి. టీ సెల్స్ ఏమో డైరెక్ట్గా ఫారెన్ ఇన్వేడర్స్ మీద ఫైట్ చేస్తాయి. ఓకే, అంటే సైటోకైనిన్స్ ఇవి రిలీజ్ చేయటం వల్ల. సో సైటోకైనిన్స్ రిలీజ్ చేస్తాయి, అదర్ పార్ట్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. అదే బి సెల్స్ అయితే ఇవి యాంటీబాడీ మాలిక్యూల్స్ అండి. యాంటీబాడీ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకనే టీ సెల్స్ ద్వారా జరిగేటటువంటి ఇమ్యూనిటీ ప్రాసెస్ని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాము. బి సెల్స్ ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీస్ ద్వారా ఇమ్యూనిటీ వస్తే దాన్ని హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటాము. ఓకే, అంటే ఇవి ఓన్లీ యాంటీజెన్స్ మీదే ఫైట్ చేస్తాయి. అదే టీ సెల్స్ అయితే డైరెక్ట్గా ఆ ఆర్గానిజం మీద కూడా అటాక్ చేయగలవు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో జెనెటికల్లీ మాడిఫైడ్ పేషెంట్స్ టీ సెల్స్ అనేవి క్యాన్సర్ని కీమోథెరపీలో ఈ CAR T సెల్ థెరపీని వాడచ్చు అనమాట. సో దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే నార్మల్ ట్రీట్మెంట్ కన్నా దీంట్లో హై ప్రెసిషన్. నార్మల్గా కీమోథెరపీలో ప్రాబ్లం ఏంటి? క్యాన్సర్ సెల్స్తో పాటు మిగతా సెల్స్ని కూడా అవి ఎఫెక్ట్ చేస్తాయి. దానివల్ల పర్సన్ యొక్క ఇమ్యూనిటీ మీద కానీ పర్సన్ యొక్క జనరల్ బయలాజికల్ యాక్టివిటీస్ మీద ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇది ఓన్లీ క్యాన్సర్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి హై ప్రెసిషన్ ఉంటుంది. సింగిల్ ఆర్ ఫ్యూ ఇన్ఫ్యూజన్ ట్రీట్మెంట్, ఇండివిజువల్గా ట్రీట్ చేయొచ్చు. ఛాలెంజెస్ ఏంటి అంటే CAR T సెల్స్ అనేవి సైటోకైనిన్ రిలీజ్ సిండ్రోమ్ని కాజ్ చేయొచ్చు అనమాట. నార్మల్లీ టీ సెల్స్ సైటోకైనిన్ రిలీజ్ చేస్తాయి కదా. సో ఈ CAR T సెల్స్ అనేది ఇన్ఫ్యూజ్ చేసేటప్పుడు హ్యూజ్ అమౌంట్లో సైటోకైనిన్ రిలీజ్ అయిపోయి మన బాడీ ఆర్గాన్స్నే ఆ సైటోకైనిన్స్ డెస్ట్రాయ్ చేయొచ్చు, కిడ్నీని కానీ లివర్ని కానీ ఇలాంటి వాటిని. సో దాన్నే సైటోకైనిన్ రిలీజ్ సిండ్రోమ్ అంటాము. దట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ CAR T సెల్ థెరపీ. సైటోకైనిన్ స్టార్మ్ అంటే ఇట్ కెన్ అక్కర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్, ఆటో ఇమ్యూన్ కండిషన్ ఆర్ అదర్ డిసీజ్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే
నార్మల్గా ఇట్ కెన్ డ్యామేజ్ ది ఆర్గాన్స్. సో ఎవరైతే పర్సన్కి ఎక్కిస్తామో ఆ పర్సన్ యొక్క ఆర్గాన్స్, ఎస్పెషల్లీ లంగ్స్ కానీ కిడ్నీస్ని కానీ వీటిని అది డ్యామేజ్ చేస్తుంది. నెక్స్ట్, డైవర్స్ ఎపిజెనెటిక్ ఎపిడిమియాలజీ పార్ట్నర్షిప్ అంటాము. డైవర్స్ ఎపిజెనెటిక్ ఎపిడిమియాలజీ పార్ట్నర్షిప్ అంటే డీప్. సో ఇదేంటి అంటే సిఎస్ఐఆర్, సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ అండ్ సిఎస్ఐఆర్ కలిపి ఇద్దరు కొలాబరేటివ్తో దీన్ని డెవలప్ చేశారు. డైవర్స్ ఎపిజెనెటిక్ ఎపిడెమాలజీ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ అంటాము. ఇందులో మనకు తెలియాల్సిన వర్డ్స్ ఏంటి అంటే ఎపిజెనెటిక్ ఎపిడెమాలజీ. ఎపిజెనెటిక్ అంటే ఏంటి, ఎపిడెమాలజీ అంటే ఏంటి? ఎపిజెనెటిక్స్ అంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హౌ యువర్ బిహేవియర్, అంటే మన బిహేవియర్ కానీ మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ మన యొక్క జీన్ పనిచేసే విధానాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని ఎపిజెనెటిక్స్ అంటాము. అదే ఎపిడెమాలజీ అంటే ప్యాటర్న్స్ అండ్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు హెల్త్ అండ్ డిసీజ్ ఇన్ పాపులేషన్. ఒక జనాభాలో ఏ ప్యాటర్న్స్, ఏ ఫ్యాక్టర్స్ హెల్త్ డిసీజ్ని ఎఫెక్ట్ చేస్తున్నాయో దాన్ని ఎపిడెమాలజీ అంటాము. నార్మల్లీ జెనెటికల్గా జరిగే చేంజెస్ ఇర్రివర్సిబుల్గా ఉంటాయి, కానీ ఈ ఎపిజెనెటిక్స్ అంటే బిహేవియర్ వల్ల, ఎన్విరాన్మెంట్ వల్ల జరిగే చేంజెస్ మీకు రివర్సిబుల్, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. సో ఈ ఎపిజెనెటిక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే డిఎన్ఏ మిథైలేషను. దీన్నే ఏమంటాము అంటే జీన్ సైలెన్సింగ్ టెక్నిక్ అంటాము. దాన్ని ఈ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్ ఆఫ్ ది కామన్ ఎపిజెనెటిక్ మోడిఫికేషన్ ఈజ్ డిఎన్ఏ మిథైలేషను. ఈ డిఎన్ఏ మిథైలేషన్ ఎలా పనిచేస్తుంది అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద ఎడిషన్ ఆఫ్ మిథైల్ గ్రూప్ టు ది డిఎన్ఏ మాలిక్యూల్ ఉంది కదా, ఈ డిఎన్ఏ మాలిక్యూల్కి మిథైల్ గ్రూప్స్ అనేవి అటాచ్ అవుతాయి. ఎక్కడైతే జీన్లో మీకు ఎక్కడైతే డిఎన్ఏలో డిసీజ్ కాజ్ అవుతుందో ఆ పర్టికులర్ సీక్వెన్స్ దగ్గర ఈ మిథైల్ గ్రూప్ని అటాచ్ చేయటం వల్ల సో ఆ అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది ట్రిగ్గర్ అవ్వదు. దానివల్ల డిసీజ్ రాదనమాట. సో హై లెవెల్స్ ఆఫ్ డిఎన్ఏ మిథైలేషన్ లీడ్ టు జీన్ సైలెన్సింగ్ అంటాం. సో జీన్ సైలెన్సింగ్ అంటే ఏంటి? జీన్ సైలెన్సింగ్ అంటే ఇట్ ఈస్ ఎ న్యూ ట్రీట్మెంట్ టెక్నిక్ దట్ మేక్స్ యూజ్ ఆఫ్ బాడీస్ న్యాచురల్ ప్రాసెసెస్ టు కంట్రోల్ డిసీజ్ బై సప్రెసింగ్ ఆర్ సైలెన్సింగ్ స్పెసిఫిక్ జీన్స్. అంటే స్పెసిఫిక్ జీన్ని న్యాచురల్ ప్రాసెస్ ద్వారా సైలెంట్ చేస్తాము. దానివల్ల టెంపరీగా మనం ఏంటి అంటే జీన్ని బ్లాక్ చేయొచ్చు అనమాట. జీన్లో ఏదైతే డిసీజ్ని కాజ్ చేస్తుందో ఆ పర్టికులర్ జీన్ని మనం న్యాచురల్ ప్రాసెస్ ద్వారా బ్లాక్ చేస్తాము. దానివల్ల అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇంకా ట్రిగ్గర్ అవ్వవు అనమాట. సో ఈ డిఈఈపి ప్రాజెక్ట్ అంటే ఏంటి? డిఈఈపి ప్రాజెక్ట్ ఏంటి అంటే డైవర్స్ ఎపిజెనెటిక్ ఎపిడెమాలజీ పార్ట్నర్షిప్ అంటాము. డైవర్స్ ఎపిజెనెటిక్ ఎపిడెమాలజీ పార్ట్నర్షిప్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ 5-year ప్రాజెక్టు. లండన్లో ఉన్న బ్రిస్టల్ యూనివర్సిటీ తర్వాత మన దగ్గర ఉన్న సిఎస్ఐఆర్, సిఎస్సిఎంపి వల్ల కొలాబరేటివ్ ప్రాజెక్టు. ఓకేనండి, రైట్. సో దీని ప్రొసీజర్ ఏంటి అంటే ఇట్ జనరేట్స్ జీనోమిక్ డేటా సెట్స్ ఇన్ అండర్ ప్రెసిడెంటెడ్ పాపులేషన్స్ అక్రాస్ ఆఫ్రికన్, ఏషియన్ అండ్ నార్త్ అండ్ సౌత్ అమెరికన్ కంట్రీస్ అనమాట. ఈ ప్రాజెక్ట్ ద్వారా జీనోమిక్ డేటా సెట్స్ని జనరేట్ చేయబోతున్నారు ఆఫ్రికా, ఏషియా, నార్త్ అండ్ సదర్న్ అమెరికన్ కాంటినెంట్స్లో. సో ఇది డిఎన్ఏ మిథైలేషన్ డేటాని ఎనలైజ్ చేయొచ్చు. దీని ద్వారా డిఎన్ఏ మిథైలేషన్ డేటాని అనలైజ్ చేయొచ్చు. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని డైవర్స్ పాపులేషన్స్లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ షుగర్ కానీ బీపీ కానీ అసలు ఎందుకు వస్తున్నాయి, ఏ జీన్స్ వల్ల ఇవి వస్తున్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఓకేనండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. If you like these videos, please like them. If you want to share, please share them. If you want more videos like these informative videos, please subscribe to Vinex IAS Academy channel. All the best for your preparation. Have a nice day.